ఎట్లా అందరూ? నేనైతే మస్తున్నా, మీ అందరూ కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో యాక్చువల్లీ ఏంటంటే నిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నా, లెగ్ డే ఉండే, ఇంటెన్స్ ఉండే, కానీ బ్యాటరీ లేకుండే, ఛార్జింగ్ లేకుండే అనమాట. కెమెరా బ్యాటరీ ఉంటుంది కదా, సో అందువల్ల చేయలే. సో ఈరోజు బ్యాటరీ అంతా పెట్టుకున్నాం. సో ఇప్పుడు జిమ్కి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు ప్రీ వర్కౌట్ తాగి అండ్ ఇట్స్ ఫేవరెట్ ఓట్ షేక్. అండ్ టైం వచ్చి ఎంత అవుతుందంటే 1 minute. ఫేవరెట్ ఓట్ షేక్. టైం వచ్చేసి అరౌండ్ కనిపిస్తుంది 12:30 అవుతుంది. సో నేను 12:31కి జిమ్కి వెళ్తున్నాను అనమాట. అండ్ పాత జిమ్కి వెళ్ళట్లే, కొత్త జిమ్కి వెళ్తున్నాను. అంటే కొత్త అంటే నేను ఎక్కడైతే కంటెంట్ స్టార్ట్ చేసినా అక్కడికి వెళ్తున్నాను. సో నాకు ఈజీ బిజీ ఉండాలని ఇంటి దగ్గరనే. సో ట్రావెలింగ్ ఎక్కువ టైం అయిపోతుంది. సో ఈరోజు వ్లాగ్ దేని గురించి, వీడియో దేని గురించి అంటే బేసికల్ ఏంటంటే వర్కౌట్ చేయడం అందరు చేస్తారు. అండ్ ఫ్యాట్ లాస్ ఉన్నప్పుడు చాలామందికి హంగర్ కంట్రోల్ కాదనమాట. అంటే ఫుడ్ తక్కువ తింటారు కాబట్టి ఫుల్ ఆకలి వేస్తూ ఉంటుంది. సో ఆకలిని స్మార్ట్ వేలా ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంది అనేది వీడియోలో చెప్తా. సో దట్ ఎవరైతే ఫ్యాట్ లాస్ చేస్తారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ బాబు రాయి పట్టుకో, జల్దీ రా, చెయ్యరుగుతుంది పట్టుకోమా. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే లైక్ ఇన్ కేస్ మీరు ఫ్యాట్ లాస్ ఉంటే హంగర్ని ఎట్లా కంట్రోల్ చేయాలని. సో ఇన్ కేస్ మీరు ఫ్యాట్ లాస్ నుండి తక్కువ తింటున్నట్టయితే మీరు ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ చెప్తా. సో నేను ఇందాక 12:30కి నా ఫస్ట్ మీల్ తిన్నా. బేసికల్గా నేను వెయిట్ గెయిన్లో ఉంటే ఎప్పుడు లేవంగానే ఫస్ట్ మీల్ తినేస్తుండే. సో ఇప్పుడు నేను లేచిన 2 hours తర్వాత మీల్ తిన్నా. ఎందుకు అంటే లేట్ స్టార్ట్ చేసిన మీల్ తినడం. సో అట్లా మీల్ తినడం లేట్ స్టార్ట్ చేస్తే మనకేంటంటే దన మీల్స్ తినడానికి అవుతుంది. ఇప్పుడు నేను కరెక్ట్ 12:30కి తిన్నా ఫస్ట్ మీల్. తర్వాత 2 hours ఉంటుంది. 2 hours తర్వాత వర్కౌట్ అయిపోయి సెకండ్ మీల్ తింటా. మళ్ళీ ఒక 2 hours తర్వాత 2 to 3 hours తర్వాత స్నాక్స్ తింటా. మళ్ళీ ఒక 2 hours వాకింగ్ పోయి వాటర్ తాగి అన్నీ చేసే లోపల ఇంకో 3 hours దొరుకుతుంది. అప్పుడు డిన్నర్ కంప్లీట్ చేస్తా. సో మీల్స్ అన్నీ దన వస్తుంది. రాగానే మనకి హంగర్ అనేది కంట్రోల్ అవుతుంది. సో అట్లా కంట్రోల్ అవ్వడం వల్ల నువ్వు ఫ్యాట్ లాస్ చేస్తున్నావు లేకపోతే కటింగ్లు ఉన్నా, నువ్వు మీల్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతావు, కరెక్ట్గా తినగలుగుతావు, క్యాలరీస్ని కంప్లీట్ చేయగలుగుతావు, ఫ్యాట్ లాస్ అవుతావు, నీట్గా బాడీ అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో నేను చేసింది ఇదే అనమాట. నా కటింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ కట్ చేసినప్పుడు. సో దట్ ఈస్ ద థింగ్. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మధ్యలో వాటర్ తాగుతుండండి. ఇన్ కేస్ మీ దగ్గర BCAA ఉంటే యూ క్యాన్ ప్రిఫర్ BCAA, లేదంటే ఎలక్ట్రోలైట్స్ ఉన్నా కూడా ఎలక్ట్రోలైట్స్ అయినా ప్రిఫర్ చేయరు. ఎందుకంటే హైడ్రేట్ అవుతూ ఉండాలి. మనకు ఒక సెట్ ఒక వేరియేషన్ చేయగానే ఎనర్జీ మొత్తం దిగిపోతుంది. అదేందో నాకు అర్థం కాదు. సో ఆ టైంలో BCAA కానీ ఎలక్ట్రోలైట్స్ కానీ హెల్ప్ చేస్తుంటాయి డ్యూరింగ్ వర్కౌట్స్. నేను జిమ్లోనే ఆల్మోస్ట్ 2 liters ఆఫ్ వాటర్ కంప్లీట్ చేస్తాను ఈ బాటిల్ అంతా. అప్పుడు ఈజీ అయిపోతుంది డే మొత్తంలో 4 liters ఆఫ్ వాటర్ కంప్లీట్ చేయడానికి.
గుడ్ సెట్. సో ముచ్చట ఏంటంటే ఇప్పుడే లైక్ అదేంటి ఫ్లాట్ బెంచ్ ఫ్లైస్ కొట్టినాం కదా, లైక్ సేమ్ యాజ్ పెగ్ డెక్ ఫ్లై అనమాట. బటర్ఫ్లై ఉంటుంది కదా, దాంట్లో ఏంటి అంటే ఎంత ప్రాపర్ వేసినా ఈ షోల్డర్ ఉంది కదా ఇలా ఇట్లా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల అది ఫ్రంట్ డెల్టాయిడ్ మీద పడుతుంది. అందుకని ఆ వర్కౌట్ ప్రిఫర్ చేయకుండా ఇది ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇప్పటిదాకైతే లైక్ ఆల్మోస్ట్ చెస్ట్ వర్కౌట్ అది అయిపోయింది. నా ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ ఉంది, అది కూడా షోల్డర్ వర్కౌట్లో ఫ్రంట్ డెల్టా టార్గెట్ చేస్తాం, లాటరల్ పార్ట్ రేట్ 3 పార్ట్స్ కవర్ చేసేలా ఒక్కొక్క వర్కౌట్ చేస్తాం అండ్ ఫెయిల్యూర్ దాకా వెళ్తాం అనమాట. సో దట్స్ ది ప్రాసెస్. లైక్ ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు చెస్ట్ వర్కౌట్ ఉంది అనుకో, దానికి ఒక 5 వేరియేషన్లు 6 వేరియేషన్లు సెలెక్ట్ చేసుకొని దనా కొడతారు, ఓవర్ ట్రైన్ అయిపోతుంది. ఓవర్ ట్రైన్ అయిపోతే మజిల్ బిల్డ్ కాదనమాట. సో సేమ్ యాజ్ దట్ నేను బిగినర్ ఉన్నప్పుడు అట్లనే చేస్తుండే. చెస్ట్ అనగానే ఆల్మోస్ట్ 6 వేరియేషన్ చేసి ఇంటికి పోతుండే, ఫుల్ చేసినారు అవి మస్తు పడ్డది అనుకొని పోతుండే. బట్ తీరా వస్తే ఏంటి అంటే చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసి దాన్ని చంపేసి దాన్ని బిస్కెట్ చేసేస్తుండే, దానివల్ల డెవలప్ కాకపోతుండే అనమాట. సో ఎప్పుడైనా బేసిక్ 3 to 4 వేరియేషన్ మస్తు అయిపోతుంది. 3 అయితే మస్తు అయిపోతాయి, దానికి మించి ఎక్కువ అవసరం లేదు, గుర్తుపెట్టుకోరి. సో ఇప్పుడు షోల్డర్ వరకు కూడా వెళ్ళిపోదాం. చలో. ఓకేనా? సో రీషేగా షోల్డర్ బార్బెల్ షోల్డర్ ప్రెస్ ఇందులో 8th రే ఫెయిల్ అయింది. సో ఇది కాంపౌండ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు చేసింది ఏంటి అంటే ఇప్పుడు నుంచొని చేయడం వల్ల నీకు ఫ్రంట్ డెల్టాయిడ్ పడుతుంది, ఓవరాల్ బాడీ పడుతుంది, నెక్స్ట్ లెవెల్ వర్కౌట్. నేను బిగినర్ ఉన్నప్పుడు ఈ వేరియేషన్ ఎవరో బ్రో చెప్పిండే, అప్పుడు చేసిన. దాని తర్వాత ఆల్మోస్ట్ 1.5 years తర్వాత ఇప్పుడు చేస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ అనమాట. సో మీరు ఎప్పుడైనా లైక్ ఇది ఇందులో ఇన్ కేస్ మీరు చేద్దాం అనుకుంటే ఈ వర్కౌట్ మీరు ఏం ప్రిఫర్ చేయాలంటే ఈ రాడ్ వేసుకొని తర్వాత 5 kgs 2.5 అట్లా స్టార్ట్ చేయండి. ఎందుకంటే హెవీ వెళ్ళిపోయారు అనుకో దీంట్లో సపోర్ట్ చేయలేరు, బ్యాలెన్స్ అవుతాయి, కింద పడితే బొక్కలు చూరచూరు అవుతాయి. సో జాగ్రత్తగా చేయండి. సో కరెంట్ బాడీ కండిషన్ ఇదే అనమాట. అండ్ మనకు ఆల్మోస్ట్ ఫ్యాట్ అయితే డ్రాప్ అవుతుంది, 5 kgs డ్రాప్ అవుతుంది. యాప్స్ చిన్నగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు 2000 calories తింటున్నాను, లిటరలీ 2000 calories. సో చాలా తక్కువ తింటున్నా, అందుకనే మీల్స్ తినడం లేట్గా స్టార్ట్ చేస్తా. అలా లేట్గా స్టార్ట్ చేయడం వల్ల హంగర్ కంట్రోల్ మంచిగా ఉంది. సో నేను ఎప్పుడు ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఇది. సో అట్లా అనమాట. సో ఇంతటితో వర్కౌట్ అయితే డన్ అయింది. మళ్ళీ ఇంటికి కుదిరితే మాట్లాడతా, లేకపోతే వీడియో ఇక్కడే ఎండ్ చేస్తా. సో ఇది వచ్చేసి నా పోస్ట్ వర్కౌట్ మీల్ అనమాట. లైక్ 150 grams రైస్, 5 legs, చిన్న కొంచెం పప్పు అండ్ క్రియేటిన్. సో వై ఐఎమ్ ప్రిఫరింగ్ దిస్ అనేది చెప్తా. సో ఇప్పుడు చూసారు కదా, ఇది నా పోస్ట్ వర్కౌట్ మీల్ అనమాట. సో లైక్ రైస్, ఎగ్స్,
కొంచెం పప్పు అండ్ ఫైబర్ కోసం కుకుంబర్ అండ్ క్రియేటిన్. సో నేను ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తా అంటే, ఇప్పుడు జనరల్గా నేను రాగానే ఎగ్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తా అంటే, రాగానే టోటల్ ఎనర్జీ అస్సలు ఉండదు. సో ఈజీ ఏం కుక్ చేసుకోగలుగుతామంటే ఎగ్స్ అనేది ఈజీగా కుక్ చేసుకుంటాం, ఎందుకంటే బూర్జీ అనేది చాలా సింపుల్గా చేసుకోవడం. సో అది కుక్ చేసేసుకున్నాం. తర్వాత నా కరెంట్ రైస్ వచ్చేసి 150 to 170 grams ఆఫ్ రైస్ ఉంటుంది. సో రైస్ వేసేసుకున్నాం. పప్పు అంటే ఒక బాత్ చేయగానే 5 minutesలో నా పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం. సో జనరల్గా ఇది కంప్లీట్ మీల్ అనమాట. ఎట్లా కంప్లీట్ మీల్ అంటే, కార్బోహైడ్రేట్స్ లైక్ మనకేంటంటే ఆల్రెడీ ఆడ వర్కౌట్ చేసి అంతా చేసినాక ఎనర్జీ అనేది ఉండదు. సో ఎనర్జీ మళ్ళీ రీఫిల్ చేయాలంటే కార్బ్స్ హెల్ప్ చేస్తాయి, సో రైస్ హెల్ప్ చేస్తుంది. సో ప్రోటీన్ కోసం వచ్చేసి ఎగ్స్ అంటే మనం జిమ్లో బాడీని చింపినాక అతకబెట్టడానికి ఎగ్స్ హెల్ప్ చేస్తుంది. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి లైక్ అది కూడా కైండ్ ఆఫ్ లోపల ఆర్గన్స్ ఎవ్రీథింగ్ నడిచేసి గుడ్ ఫ్యాట్స్. జనరల్ ఏంటంటే అందరు గుడ్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేస్తారు, లైక్ ఎక్కువ ఏంది ఎల్లోస్, లైక్ ఎగ్లో అయితే ఎల్లోస్ని అవాయిడ్ చేస్తారు ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుందని. బట్ నేను 1 year నుంచి ఆల్మోస్ట్ 14 eggs రోజు కన్జ్యూమ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. నాకైతే ఏం కాలే, నా బ్లడ్ టెస్ట్లో కూడా చూసుకున్నా, కొలెస్ట్రాల్ ఏం పెరగలేదు. సో అదనమాట. అండ్ క్రియేటిన్, చాలామంది క్రియేటిన్ ఎప్పుడు తీసుకోవాలి అనేది ఉంటుంది కన్ఫ్యూజన్. సో మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా రిజల్ట్స్ అంతే ఉంటాయి. సో క్రియేటిన్ వర్క్ చేసేది స్ట్రెంత్ బిల్డ్ చేస్తుంది, వాటర్ హోల్డ్ చేస్తుంది, బాడీలో హ్యూజ్ కనపడేలా చేస్తుంది. సో అది నువ్వు ప్రీలో తీసుకున్నా పోస్ట్లో తీసుకున్నా హెల్ప్ అనేది అంతే చేస్తుంది. బట్ ఐ ప్రిఫర్ పోస్ట్ అనమాట. ఎందుకు అంటే కంప్లీట్ మీల్. పోస్ట్లు ఏంటంటే మనం వర్కౌట్ చేసి అంతా చిన్నగొట్టినప్పుడు ఎనర్జీ ఉండదు, స్ట్రెంత్ ఉండదు, అన్నీ లైక్ కంప్లీట్ ఉండాలని నేను పోస్ట్లోనే ప్రిఫర్ చేస్తున్నా చాలా ఆల్మోస్ట్ 1 year నుంచి. సో అదనమాట ముచ్చట. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఎందుకు అంటే ఆల్మోస్ట్ లైక్ పెద్ద వ్లాగ్ అయిపోయింది. సో కమింగ్ డేస్లో కూడా మంచి వ్లాగ్స్ చేస్తా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తా, మోటివేషన్ వీడియోస్ చేస్తా. కీప్ సపోర్టింగ్ అండ్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఉంటా, బాయ్.